పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. 81 కార్పొరేటర్లు 31 ఎక్స్ అఫీషియో సభ్యుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీసులో పోలింగ్ ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ లో మొదటి ప్రాధాన్య ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని అధికారులు చెబుతున్నారు. పోలైన ఓట్లలో 50% కంటే ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా విజేతగా నిలుస్తారని వివరించారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. పోటీల్లో ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావులు నిలిచారు. అయితే తమకు సరిపడే సంఖ్యాబలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు బరిలో బీజేపీ నిలిచింది. గత 22 ఏళ్లుగా హైదరాబాద్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవంగా అవుతున్నాయి. ఈసారి హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. మరోవైపు పోటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ తన ఓటర్ల విషయంలో ఇప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బరిలో ఎంఐఎం, బీజేపీ మాత్రమే ఉండగా గెలుపు కోసం రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్ల బలం ఎక్కువగా ఉన్నా తమ ప్రజా ప్రతినిధులు కట్టు తప్పకుండా ఎంఐఎం కట్టడి చేసింది. మరోవైపు ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను మచ్చిక చేసుకునేందుకు బీజేపీ పాములు కదుపుతోంది. ఇందులో భాగంగా పలు ఆఫర్లు ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కొందరు బీఆర్ఎస్ ఓటర్లకు హామీ ఇస్తున్నట్లు సమాచారం. దీంతో వారు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్ కు దూరంగా ఉంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇవే ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.